అబ్బబ్బా! ఏం టేస్ట్ అండి అసలు. ఇలాంటి పచ్చళ్ళ ముందు చికెను, మటను ఏం సరిపోతాయి అసలు. ఫీవర్ వచ్చినా, కోల్డ్ వచ్చినా నోరంతా ఒక రకంగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఇలాంటి పచ్చడి చేసుకొని తినండి. అద్భుతంగా ఉంటుందసలు. ఇంతకీ ఏంటా ఈ పచ్చడి అనుకుంటున్నారా? ఉల్లిగడ్డ కారం. ప్రాసెస్ ఎలానో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఒక రోలు తీసుకొని అందులో శుభ్రంగా కడిగిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం గల్లులుప్పు వేసుకొని ఎచ్చా పచ్చిగా దంచుకోవాలి. గల్లులుప్పు వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే పచ్చిమిరపకాయలు చింది కళ్ళల్లో పడతాయి. పచ్చిమిర్చి దంచిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయను కూడా ఎచ్చా పచ్చిగా దంచి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీని వేసుకొని పచ్చివాసన పోయిందాకా వేయించుకోవాలి. మధ్యలో 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. సాల్ట్ మనం ముందే వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. పచ్చడి అంతా పచ్చివాసన పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. దీన్ని కానీ వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది, సూపర్గా ఉంటుంది అసలు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. స్పైసీగా తినేవాళ్ళైతే పచ్చిమిరపకాయలు ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇంతకీ ఉల్లిగడ్డ కారం మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ట్రై చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.